గార్డెన్ గురించి మీకు ఏ విషయం షేర్ చేసుకోవాలన్నా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ప్రస్తుతం మాత్రం గార్డెన్ విషయంలో కొంచెం బాధ, కొంచెం సంతోషం ఉన్నాయి. ఎందుకంటే మన గార్డెన్లో 3 బొప్పాయి చెట్లు ఉండేవి. మీకు గుర్తుందా? ఆ 3 బొప్పాయి చెట్లు కొట్టేశాం గదా! అందుకని చాలా బాధగా అనిపిస్తదనమాట గుర్తు తెచ్చుకుంటే. కానీ ఎందుకు కొట్టేశాం? 3 బొప్పాయి చెట్లున్నా ఒక్క చెట్టు గూడా సరిగా లేదు. ప్రతి చెట్టుకి పురుగు పట్టిందిగా. సో, అందుకని కొట్టేశామనమాట. అది గుర్తు తెచ్చుకుంటే చాలా అంటే చాలా బాధగా అనిపిస్తది. ఎందుకంటే ఎంతో ఇష్టపడి పెంచుకున్న మొక్కలు అసలు కొట్టేయాలనంటే అది చిన్న మొక్కైనా, పెద్ద మొక్కైనా నిజంగానండి మొక్కలు ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఒక మొక్కని కొట్టేయడం అంటే బాధే. చాలా బాధ. కానీ ఇక్కడే ఒక సంతోషం ఉంది. అదేంటో చెప్పమంటారా? ఎప్పుడైతే బొప్పాయి చెట్లు కొట్టేసామో అప్పటినుంచి వాటి పక్కనున్న మొక్కలుంటాయి చూసారా? అవన్నీ చాలా అంటే చాలా బాగా పెరుగుతున్నాయి. ఇక్కడ టొమాటో మొక్క చూసారా? ఇది రీసెంట్‌గానే పెట్టాము. ఇప్పుడు మీకు చూపిస్తున్న మొక్క అయితే నాకు చాలా అంటే చాలా ఫేవరెట్. అసలు ఆ పువ్వు ఎంత బావుంటుందో తెలుసా? కరెక్ట్‌గా టైంకి నాకు ఆ మొక్క పేరేంటో గుర్తుకు రావట్లేదు. మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్స్‌లో చెప్పండి. నాకెంత గుర్తు చేసుకున్నా గుర్తుకు రావట్లేదనమాట. ఒక దానిమ్మ గింజ వేస్తే మన ఇంట్లో ఇంత చక్కగా దానిమ్మ చెట్టు అయితే పెరిగింది. ఇదైతే అసలు నిజంగా నాకెంత సంతోషంగా ఉందో. కానీ ఇక్కడ చూస్తున్నారా? ఇది కాయో లేదనంటే పువ్వు చెట్టో మాత్రం తెలీదు. దానిమ్మలో మనకి పువ్వు చెట్టు ఉంటుందంట, కాయ చెట్టు ఉంటుందంట. మొత్తానికి అసలు ఇంకొన్ని రోజుల్లో తెలుస్తదనమాట మనకి అది ఏ దానిమ్మ అన్నది. చూసారా? మీకు ఇక్కడ బొప్పాయి చెట్టు కొట్టేశాం గదా! ఇంకా ఇక్కడే ఉందనమాట మొదలైతే. దాని వలన పెద్దగా ఎండబడేది కాదు. అందుకని చెప్పి అసలు గులాబీ పూలు కూడా అంత బాగా పూసేవి కాదనమాట. ఇప్పుడైతేనా అసలు గులాబీ పూలు కొన్ని వందలే పూసాయి. అసలు కలకల్లాడిపోయేదనమాట గార్డెన్ అయితే. ఇప్పుడైతే మళ్ళీ పూలన్నీ ఎండిపోయాయి. దాదాపుగా 100కి పైగా పూసాయండి పూలైతే. మాకున్నది చిన్న గార్డెన్ అయినా సరే సాధ్యమైనంత వరకు మేమైతే మొక్కలు బాగా పెట్టుకుంటున్నాము. అసలు ఆ మొక్కలే చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇస్తాయన్నమాట. మాకైతే మొక్కలంటే అంత ఇష్టం. ఇప్పుడు అది సడన్గా వచ్చిన ఇంట్రెస్ట్ అయితే కాదు. చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో మాకు మొక్కలు పెంచడం అంటే చాలా చాలా ఇష్టం. అండ్ ప్రతి మొక్కని కూడా ఎంతో ఇష్టపడి పెంచుకుంటాము. కుండీలలో అయితే అసలు ఇంకా చాలా మొక్కలున్నాయి. మీకు చూడాలి అనిపిస్తే చెప్పండి, తప్పకుండా కుండీలలో ఉన్న మొక్కలన్నీ చూపిస్తాను. దాదాపుగా కుండీలలో నాకు తెలిసి ఒక 70-80 మొక్కల దాకా ఉంటాయి. సో మీకు కుండీలో ఏం మొక్కలు పెట్టామో అదంతా చూడాలనుకుంటే చాలా ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయి. మీరు చూడాలి అనుకుంటే ప్లీజ్ కమెంట్ బిలో. మీకు చక్కగా ఉన్న మొక్కలన్నీ చూపిస్తాను. అండ్ ఇంకొక విషయం చెప్పమంటారా? చిన్న చిన్న కొమ్మలతోనే మేము చాలా మొక్కలు పెంచామన్నమాట. అది అసలు చాలా ఇంపార్టెంట్ విషయం. సో ఒక చిన్న కొమ్మతో, ఒక చిన్న ఆకుతో కూడా మనం పెంచుకునే మొక్కలు చాలా ఉంటాయి. ఇవన్నీ తుంపేస్తాము. ఇలా తుంపేస్తే ఏంటంటే ఇలా ఇలా చిగురు వస్తుంది. అసలు ఏ చెట్టుకైనా సరే చిగురు భలే అందంగా ఉంటుంది. దానిమ్మ చిగురు కూడా తినొచ్చంట. మీకు తెలుసా? హెల్త్కి చాలా మంచిదంట. రెడీ, టేక్ 1. ఈరోజు అసలు ఎన్ని విన్యాసాలు చేశానంటే మీరు తప్పకుండా చూడాలి. కాసేపు నవ్వుకోవచ్చు అనమాట. ఆ పెటల్స్ ఊదేటప్పుడు మంచి వీడియో తీయమని చెప్పాను. అసలు అవి ఎన్ని టేకులు తీసుకున్నాను. ఇక్కడైతే మీకు అసలు మాటల్లో చెప్పలేను. నిజంగా చెప్పమంటారా? వీడియోస్ తీయడం అంత ఈజీ ఏం కాదండి. మామూలుగా అయితే ఈ రోజ్ పెటల్స్ అన్నీ మొక్కల్లోనే పోసేసేదాన్ని. కానీ ఇలా వీడియో తీయాలని చెప్పి మొత్తం గచ్చు మీద పోసానన్నమాట. ఆ గచ్చు మీద పోసేటప్పటికి గాలి వచ్చింది. ఒక్కసారిగా మొత్తం ఎగిరిపోయాయి. ఇప్పుడు చూడండి అసలు ఇలా ఎగురుతూ ఒక చిన్న వీడియో తీద్దామని చెప్పి అనుకున్నాను. దీనికైతే నా అసలు ఎన్ని టేకులంటే మాటల్లో చెప్పలేనమాట. సో ఒక్కొక్కసారి ఇట్లా చిన్న చిన్న వాటికి కూడా మనకి చాలా కష్టపడాల్సి వస్తుంది. చూసారా? ఇక్కడ ఒక ఫెయిల్ అంటే ఇట్లా చాలా జరిగినాయి అనుకోండి. మీకు సరదాగా ఊరికే కొన్ని అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది సెకండ్ వన్ అనమాట. ఇట్లా తీస్తున్నప్పుడు ఒకటి తీయనని అంటే మనం చూపించేంత ఈజీగా అయితే ఉండదు. చాలా కష్టంగా ఉంటుందన్నమాట. కష్టంగా అంటే ఇష్టంగా చేసినప్పుడు కష్టంగా అనిపించదు, కానీ కష్టంగానే ఉంటుంది. సో యూట్యూబ్ వీడియోస్ తీయడం అంత ఈజీ అయితే కాదు. అంటే మనకు కనిపించినంత ఈజీ కాదు. వీడియోస్ తీయాలి, ఎడిట్ చేయాలి, ఆ వీడియోకి కరెక్ట్గా సరిపోయే సాంగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటా రెండా ఎన్నో ఉంటాయి. ఇంతకీ ఇంత కష్టపడి ఇష్టపడి చేసుకుంటే
ఆ వీడియో జనాలలోకి వెళ్తుందో లేదో తెలియదు. నిజంగా మనం వీడియోస్ తీసినప్పుడు సక్సెస్ అయ్యాయి అనుకోండి, నిజంగా అంతకంటే హ్యాపీనెస్ ఇంకేమన్నా ఉంటుందా? ఒక్క వ్యూ కూడా నాకైతే అసలు ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో తెలుసా? ఒక వ్యూ, ఒక సబ్స్క్రైబర్ వచ్చినా చాలా సంతోషపడతాను. ఎందుకంటే ఎవరో ఒకరు కాసేపు టైం స్పెండ్ చేసి మరీ మన వీడియో చూడటం అనేది చాలా హ్యాపీనెస్. అది మాటల్లో చెప్పలేని హ్యాపీనెస్ అన్నమాట. ఎందుకో ఫస్ట్ టైం నాకు తెలిసి ఈ విషయాన్ని ఇప్పుడే షేర్ చేసుకున్నాను అనుకుంటా. నేను అంత తొందరగా ఇట్లా ఫ్రీగా కూడా నేను ఏది షేర్ చేసుకోలేను. నేను కొంచెం ఇంట్రోవర్ట్నే అనమాట. అదనమాట సంగతి. ఇక్కడ చూసారా, మా నానమ్మ అక్కడ కూర్చుని కబుర్లు చెప్తూ ఉంది. మా చుట్టుపక్కల ఉండేదంతా కూడా మా చుట్టాలే అనమాట. కాసేపు వాళ్ళు అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అదే కదా ఏమంటారు, ఈవినింగ్స్ అవ్వగానే అలా 2 మాటలు మాట్లాడుకుంటే అదొక సంతోషం. కాసేపు అలా సరదాగా కబుర్లు చెప్పుకుని మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడమే. సో అట్లా ఉంటుంది. అండ్ చెప్పాను కదా, ఈ మొక్క పేరు ఇప్పటికీ నాకు గుర్తుకు రావట్లేదండి. ఇది నెక్స్ట్ డే తీసానన్నమాట. అసలు చూసారా పువ్వు ఎంత బాగుందో. నాకు చాలా చాలా ఇష్టమైన మొక్క. ఇంకా 2-3 పూలైతే పూస్తాయి. ఇది నెక్స్ట్ డే పూసిన పువ్వు. అసలు చూడండి ఎంత బాగుందో. ఈ పువ్వులు ఒకేసారి ఒక 10 పువ్వులు పూస్తే చెట్టంతా అసలు చాలా అందంగా ఉంటుందన్నమాట. ఇవి గార్డెన్ కబుర్లు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.